ఖైరతాబాద్ పెద్ద గణేశుడి విగ్రహ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం అక్కడే చూస్తున్నాం కదా ఇక్కడ మనం ఆ పోస్టర్ ఆవిష్కరణ జరగాల్సి ఉంది. ఇప్పుడు మనం పైన కూడా కార్మికులంతా కూడా ఓవైపు పని జరుగుతూనే ఉంది. కార్మికులు పనులు చేస్తున్నారు. వివిధ దశల్లో వివిధ ఫ్లోర్లలో వాళ్ళ పనులు వాళ్ళు నిర్వహణ జరుగుతూనే ఉన్నది. మొత్తం అటు ఇటు అంతా కూడా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసారు. డే అండ్ నైట్ వర్క్ జరుగుతున్నది కాబట్టి ఫ్లడ్ లైట్ ఏర్పాటు చేసారు. జనరల్గా అయితే ఎప్పుడైనా వినాయక చవితికి 100 రోజుల ముందట పనులు స్టార్ట్ అవుతుండే. ఈసారి కొన్ని కారణాల వల్ల మనం ఆ కారణాల గురించి కూడా చర్చించుకుందాము. కొన్ని కారణాల వల్ల ఈసారి వినాయక చవితికి 70 రోజుల ముందు పనులు ప్రారంభమైన సంగతి మనకు తెలుసు. అయితే ఈరోజు యాక్చువల్గా ఆగస్టు 2 ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ గణేశుడి రూపం తుది రూపం ఎట్లా ఉంటుంది అని అందరూ తెలుసుకోవడానికి గంటకు ఎదురు చూస్తున్నారు. మనం చూస్తున్నాం కదా ఇప్పుడే ఆవిష్కరణ జరిగింది. పోస్టర్ శ్రీ మహాశక్తి గణపతి పోస్టర్ అయితే ఆవిష్కరణ అయింది. అదే విగ్రహం ఇప్పుడు మన దగ్గర నిర్మాణం అయితే జరుగుతున్నది. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ పోస్టర్ను ఆవిష్కరించారు. ఖైరతాబాద్ గణేష్ ఆలయ పూజారి రంగరాజాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులంతా కూడా గణేష్ మహారాజ్కు జయ జయ గానాలు పలుకుతున్నారు. కైలాసంలో వెలుస్తున్నటువంటి సప్తముఖ విఘ్నేశ్వర స్వామి యొక్క ప్రతిమని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి కార్యక్రమం అనేది ఇప్పటి నుండి శిల్పి అయినటువంటి రాజుగారు ఈ యొక్క
ప్రతిమని ఏదైతే రేపు మరి విఘ్నేశ్వరుడు సప్తముఖ విఘ్నేశ్వర స్వామి ఏ రకంగా ఉంటాడు అని చెప్పి చెప్పడానికి ప్రజలు చూడడానికి ఈరోజు ఒక ఫోటో రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని మరి వినాయక చవితి మొదలైనప్పటి నుండి నిమజ్జనం వరకు కూడా మరి ఈరోజు చాలా మంది పాత్రికేయులు పొద్దున్న నుంచే ఉన్నారు. మాకు శాసనసభ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆలస్యంగా వచ్చినందుకు మీడియా సోదరులు క్షమించాలని కోరుకుంటూ, ప్రధానంగా ఈ యొక్క ఖైరతాబాద్ లో వెలిసేటువంటి వినాయకుడికి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రతిష్ట తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియానే దానికి ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి మీ యొక్క మరి మీడియా ద్వారా వచ్చినటువంటి ప్రచారం వల్లనే భారతదేశంలో ప్రపంచంలో ఖైరతాబాద్ ఒక విఘ్నేశ్వరుడికి పేరు ప్రతిష్ట రావడానికి మీరు సహకరిస్తున్నందుకు వివిధ మీడియా వారు ఉన్నారు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఏవైతున్నాయో వాళ్ళకు కూడా ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు. వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్ గా. అదేవిధంగా రేపు వినాయక చవితి ఉత్సవాల్లో కూడా మీరు ఇదే రకంగా పాలు పంచుకోవాలని ఆలయ కమిటీ ఉన్నటువంటి కమిటీ యొక్క మరి చైర్మన్ గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, మహేష్ యాదవ్ గారు, రమేష్ బిల్డర్ గారు, మా ప్రవీణ్ గారు, మా చందు గారు, రోహిత్ గారు, రాజు యాదవ్ గారు, లక్ష్మణ్ యాదవ్ గారు, మా మహేందర్ బాబు గారు, మా కళ్యాణ్ మన నల్లి గారు, రాజు గారు, గంగాధర్ యాదవ్ గారు, పృథ్వీరాజ్ గారు, ఇంకెవరు మున్నా గారు, రాజు గారు, తిరుమలేష్ గారు, ముఖేష్ అందరికి మన గజలమ్మ టెంపుల్ కమిటీ సభ్యులకి అందరికీ మన పెద్దమ్మ టెంపుల్ శేఖర్ గారికి, రాహుల్ గారికి, అందరికీ ఇక్కడ ఉన్నటువంటి రాజు గారికి, రమేష్ గారికి అందరికీ పేరు పేరున ఇక్కడ ఈ ఆలయ కమిటీలో కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తూ ఈ ఉత్సవాల్లో పాలు పంచుకొని ఆలయం ఇక్కడ నిర్మించిన తర్వాత వినాయకుడు మన మొదటి పూజ నుండి మొదలు పెట్టుకుంటే చివరి వరకు ఉండేటువంటి వీళ్ళందరూ కూడా స్పాంటేనియస్ గా మరి ఇక్కడ ఉన్నటువంటి దేవుడి యొక్క ఈ యొక్క విఘ్నేశ్వర స్వామితో అనుబంధం ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. కాబట్టి మొట్టమొదటి పూజకి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సహకుటుంబంగా వారిని ఆహ్వానిస్తాం. అదే రోజు సాయంత్రానికి గవర్నర్ గారిని ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసినటువంటి ఫోటో ఆవిష్కరణ గణేష్ గారిది ఏం పేరు పెట్టారు? శక్తిముఖ విఘ్నేశ్వర స్వామి. ఈరోజు హైదరాబాద్ లో మేము ఏదైతే ఇక్కడ మొదలైంది దీన్ని ప్రారంభము, ఈ ప్రారంభ ఉత్సవంలోనే ఇంతమంది ఉన్నారు అంటే ఈ వినాయకుడి దగ్గర సేవ చేయడానికి ఎంతమంది ఉన్నారో చెప్పడానికి మీరు పొద్దున్న నుంచి కూడా అంటే ఈ రోజు నేను పొద్దున్న 12:30కి ఫోటో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉండే, కానీ అసెంబ్లీ సమావేశాల వల్ల రాలేకపోయాం. మీడియా సోదరులందరికీ కూడా క్షమించాలని మీ అందరికీ ధన్యవాదాలు. లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి? బ్రహ్మాండమైనటువంటి మొన్ననే చెప్పాను, మా కమిటీ అనౌన్స్ చేసేటప్పుడే ఏర్పాట్ల విషయంలో ఎక్కడ లోతుపాట్లు ఉన్నాయి, ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు, వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ వచ్చేవారు పూర్తిగా దర్శనం చేసుకునే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ముందే వారి యొక్క స్లిప్ పంపిస్తున్నట్టయితే వాళ్ళు ఇక్కడ దేవుడి దగ్గర వరకు వచ్చి కూడా అర్చనలు కూడా వాళ్ళని భాగస్వాములు చేస్తాము. వచ్చిన ప్రతి భక్తుడు కూడా ప్రసాదాలు డైలీ మరి నిత్య కళ్యాణం పచ్చ తోరణం ఎలాగుంటుందో అలాగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈసారి శివపార్వతి కళ్యాణ ఉత్సవం కూడా చేయబోతున్నాము, శ్రీనివాస కళ్యాణం కూడా చేయబోతున్నాము. ఇవన్నీ కూడా వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఇక్కడ. జై బోలో గణేష్ మహారాజ్ కి బోలో గజానన జై బోలో గణేష్ మహారాజ్ కి